తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, ఇంతా ప్రభాకరణ నాయకత్వం, ఇంతా ప్రభాకరణ నాయకత్వం. కారు గుర్తుకే, కారు గుర్తుకే, కారు గుర్తుకే, కారు గుర్తుకే, కారు గుర్తుకే. చింతా ప్రభాకరణ నాయకత్వం, చింతా ప్రభాకరణ నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. అందరూ రప్పించుకోవాలని మనవి చేస్తున్నాను. సార్ పండి మీరు सर మెదక్ పార్లమెంట్ అభ్యర్థి కోరుతున్నాము. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఆయన అడగకపోతే ఏడీసీ అధ్యక్షుడు
వేదిక పైన ఉన్న వాళ్ళందరూ కిందికి దిగాలి. దేశపాండే గారు వేదిక పైకి రావాలి. బుచ్చిరెడ్డి అన్న గారు వేదిక పైకి రావాలను. దేశపాండే గారు వేదిక పైకి రావాలను. బుచ్చిరెడ్డి అన్న రండి రండి రండి. ముఖ్యమన్న వేదిక పైకి రావాలను. ముఖ్యం భాయ్ గారు, రాజేంద్ర గారు కాంగ్రెస్ నాయకుల గుండెలలో నిద్రపోతుండు. వాళ్ళకి నిద్ర పడతలేదు. ఈరోజు ప్రపంచనాన్ని చూసి తట్టుకోలేకపోతున్నారు. ఈరోజు తెలంగాణ ప్రజలు నష్టపోతున్నాము తెలంగాణలో అని చెప్పి చాలా బాధపడుతున్నారు తెలంగాణ ప్రజలు. ఈరోజు కేసీఆర్ గారు ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతున్నారు ఈరోజు మేము. కాబట్టి మన మెదక్ జిల్లా నుండి ఒక విద్యావంతుడిని మనకు కలెక్టర్ గా పనిచేసి ఇక్కడ ప్రతి గ్రామం గురించి తెలుసు, ఆయనకు అన్ని సమస్యలు తెలుసు. కాబట్టి మనకు చేస్తారనే ఉద్దేశంతో మనకి ఇక్కడ అభ్యర్థిగా పంపడం జరిగింది. మన ఇంత చదువుకున్న వ్యక్తి మనకు సేవ చేయడానికి రావడం మన అదృష్టంగా భావించాలి. మెదక్ పార్లమెంట్ ఓటర్స్ అందరము. ఒకడేమో చూస్తుంటే చీటర్, అందరికి భయానికి గురి చేస్తాడు బీజేపీ నాయకుడు. తను చేసింది ఏమీ లేదు. ఇక్కడి ప్రాంతంలో ఎంతో మంది నష్టపోవడం జరిగింది. మన MRF లో చూసుకున్నా, గణపతి షుగర్ ఫ్యాక్టరీలో చూసుకున్నా, ఇంకో ఆయననేమో చదువుకోలేదు. ఆయనేమో 6వ తరగతి వరకు చదువుకున్నాడు కాంగ్రెస్ అభ్యర్థి. ఆ అభ్యర్థి పోయి ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ మాట్లాడడానికి అవకాశం లేదు అక్కడ ఢిల్లీలో. దాదా పాటిల్ గారు మన జనహృదయ నేత, మనందరి గుండె చప్పుడు, మన మాజీ మంత్రి హరీష్ అన్న గారు, మన అభ్యర్థి వెంకట్రామరెడ్డి గారు, వేదిక మీద ఉన్న పెద్దలు ముఖీం గారు, రాజేశ్వర్ దేశపాండే గారు, కోటి రమేష్ గారు, మరి అదే రకంగా చీల మల్లన్న గారు, ఇక్కడున్న స్థానిక పురపాలక సంఘ కౌన్సిలర్లు, గ్రామాల నుంచి వచ్చిన మాజీ సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, ఎంపీపీలు, మరి సుందరీకరణ విషయంలో, ఊవజరు చెరువు విషయంలో అయితేనేమి, హిందూ ముస్లిం క్రిస్టియన్లకు 5 ఎకరాల స్థలాల నుంచి పూర్తిగా అభివృద్ధి చేసుకున్న విషయంలో కానీ, మరి మంచినీళ్ళకు సంబంధించి 8 వాటర్ ట్యాంకులు, ELSR వాటర్ ట్యాంకులు కట్టి పూర్తిగా మనకి దారి తీరుతున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఇంకా ఎంత జరిగినా ఇంకా కొంత అభివృద్ధి మిగిలి ఉంది. కాబట్టి ఈ అభివృద్ధి పూర్తి చేసుకోవడానికి నాకు తోడు వెంకట్రామరెడ్డి గారిని ఇవ్వాల్సిందిగా మేము మనందరినీ అభ్యర్థిస్తూ మీ దగ్గర సెలవు తీసుకున్నా. జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే, కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం, హరీష్ అన్న నాయకత్వం. మిత్రులు శివరాజ్ పాటిల్ గారు, స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు, అలాగనే మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్ అభ్యర్థి అయిన వెంకట్రామరెడ్డి గారు, ఎలియాస్ వెంకన్న. వెంకన్న అంటే తెలుసు కదా మీకు, ఏడుకొండల వెంకన్న పేర్లు పెట్టుకున్నారు కాబట్టి మనం వెంకన్న అని పిలుస్తాం. అలాగనే ఇక్కడ ఇచ్చేసిన సోదరమణులు అందరికీ, అలాగనే ఇక్కడ వచ్చినటువంటి మాజీ మంత్రివర్యులు, 6 అడుగుల బుల్లెట్. 6 అడుగుల బుల్లెట్ అంటే ఎవరు? 6 అడుగుల బుల్లెట్. అలాగనే కేసీఆర్ అన్న గారికి, అలాగనే చెల్లెళ్ళు, అక్కలు, చెల్లెలు, తల్లులు, తాతలు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలు తెలుపుకుంటూ, అలాగని ఇక్కడ ఇచ్చేసినట్టు పెద్దలు, వేదికను అలంకరించిన పెద్దలు పేరు పేరున అందరికీ మా యొక్క అసెంబ్లీలో అతనికి పంపించినాము. అలాగనే అన్న కేసీఆర్ గారు
పల్లె పల్లె అడుగుతుంది, జిల్లా జిల్లా అడుగుతుంది, వాడ వాడ అడుగుతుంది. అయినా ఓడిపోయినా కూడా మన మనుషుల్లో మన గుండెలు గూడు కట్టుకున్న వ్యక్తి దేవుడు. కేసీఆర్ దేవుడా కాదా? అపర భగీరథుడు, నీళ్లు తెచ్చిన భగీరథుడు. ఒక్కో మనిషి కరెంట్ తెచ్చిండు. ఈ రోజు ఈ కరెంటు ముంగట 24 గంటలు మనం ఉంటున్నామంటే ఆయన చేసినటువంటి ప్రణాళికలుగా 6 అడుగుల బుల్లెట్ కేసీఆర్ గారు ఏదైతే అతను ఎంబడి ఉండి ఏదైతే పనులు చేసి ఏదైతే అభివృద్ధి పథకాలు తెచ్చారో, కాబట్టి ఆ రోజుల్నే మనం చెప్పినాము, ఒకవేళ కేసీఆర్ గారు ఓడిపోతే ఈ వచ్చినటువంటి సంక్షేమ పథకాలు పోతాయి. అలాగనే ఏదైతే ప్రభుత్వం వచ్చిందో 6 గ్యారెంటీలని కాంగ్రెస్ ప్రభుత్వం అన్నది, అన్ని అబద్ధాలు. మీకందరికి మనందరికి పంగనామాలు పెడుతున్నారు. ఆ పంగ अच्छे पढ़े लिखे और जो है यहाँ डिस्ट्रिक्ट में IAS कलेक्टर है कि 11 साल उन्होंने गुजारे ये डिस्ट्रिक्ट में। 11 साल जो है सो उन्होंने बहुत अच्छे काम करे और डेवलपमेंट के बारे में भी बहुत सोच के उन्होंने करे। तो उनको यहाँ पे केसीआर साहब, हरीश राव साहब कैंडिडेट बना के जो आज पार्लियामेंट में हल्के से उनको MP को ठहरा करे, उनको जो है सो अपन लोग अच्छे वोटों से जिता के उनको पार्लियामेंट में भिजा के अपन जो आजकल आप लोग तो देख रहे रिजर्वेशन चले जाते, बोल रहे माइनॉरिटी का रिजर्वेशन पक्का चले जाता, सोशल जस्टिस बोल रहे पक्का चले जाता, और जो है सो अम्बेडकर लिखे सो आइन का मतलब राज्यांग बोलते तेलुगु में, और जैसे ये सब चीज़ें चले जाएंगे। तो इसलिए अपन लोग ये सोचते हुए अपना वोट जो है सो सेक्युलर पार्टी जो पब्लिक के लिए जो सोचते वो पार्टी को जो है सो अपना वोट देके वेंकटराम रेड्डी साहब को अच्छे वोटों से जिता के पार्लियामेंट में भिजाना बोल के मैं आप लोगों से गुजारिश भी कर रहा हूँ। और आइंदा आने वाले दिनों में जो आजकल जो सफरान पार्टी जो बात कर रहे हैं वो पूरा करते हैं उन लोग। అలాగనే స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ గారు శివరాజ్ పాటిల్ గారికి, అదేవిధంగా మన ప్రియతమ నాయకులు పెద్దలు గౌరవనీయులు శ్రీ చింతా ప్రభాకర్ గారు, మన శాసనసభ్యులు సంగారెడ్డికి, అదేవిధంగా మన గౌరవనీయులు పెద్దలు మన ముఖ్య అతిథి ఎన్నో పనులున్నా కూడా ఇవాళ వచ్చిన శ్రీ తన్నీర్ హరీష్ రావు గారు మాజీ మంత్రివర్యులు గారికి, అదేవిధంగా ఇక్కడ సిడిసి చైర్మన్ బుచ్చిరెడ్డి గారికి, తర్వాత ఏఎంసీ మాజీ చైర్మన్ కోడూరు రమేష్ గారికి, మన ముఖిం భాయ్ గారికి, దేశపాండే గారికి, కౌన్సిలర్స్ గారికి, రాజేందర్ గారికి, సర్పంచులు, పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా అన్ని గ్రామాల నుంచి వచ్చిన అందరి నాయకులకు అందరికి కూడా శిరస్సు వహించి నమస్కరిస్తా ఉన్నా. మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా BRS పార్టీ నుంచి మీ ముందు ఉండి వాళ్ళ ఎన్నికల బరిలో ఉండి పోటీ చేస్తూ ఉన్నాను. దానికి తోడుగా మన హరీష్ అన్న ఉండి ఈ కార్యక్రమాన్ని అన్ని కూడా ముందుకు నడుపుతూ మనందరినీ కూడా విజయపథంలో ఇవాళ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో నడిపిస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా రాజకీయాలకు పోకుండా నా నేపథ్యం ఏంటి, మీరు నాకు ఎందుకు వస్తూ ఉన్నాను, నేను పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికైనా మరుక్షణం నుంచి ప్రజాసేవలో నా కార్యక్రమాలు ఏంటి, ఏం చేయబోతున్నాను, నా బాధ్యత ఏంటి అని మీ ముందు ఉంచుతున్నాను. దయచేసి ఇక్కడ ఉన్న అందరూ కూడా ఒక్క 8 నిమిషాల సమయం నాకు వినండి. నా ఆలోచనను ఆదరించిండ్రు. మరి మిమ్మల్ని అందరినీ కూడా నన్ను ఆశీర్వదించండి, పార్లమెంటుకు పంపండి, మీ ఓటు నాకేయండి అని అభ్యర్థించుకుంటున్నా. అయితే ఈ అభ్యర్థించుకునే క్రమంలో ప్రధాన పార్టీల నుంచి ఉన్న అభ్యర్థుల మధ్యలో మరి నాకే ఎందుకు ఓటేయాలని ఇవాళ సదాశివపేట పట్టణ ప్రజలందరినీ కూడా నేను ఒక కోరిక కోరుకుంటా ఉన్నా. ఇవాళ మీరు చూసినట్టయితే ఒక అధికారిగా 11 సంవత్సరాలు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో మీ అందరి మధ్యలో పనిచేశా. అంచెలంచెలుగా ఎదిగి ఇవాళ జిల్లా కలెక్టర్గా రాజీనామా చేసి ఇవాళ MP అభ్యర్థిగా BRS పార్టీ నుంచి మీ ముందున్నాను. మరి ఈ ప్రాంతంలో ఉన్న అధికారిగా, ఈ ప్రాంత సమస్యలు తెలిసిన వ్యక్తిగా, ఈ ప్రాంతానికి భవిష్యత్తు ఏంటి